देखिए बच्चों, ईमानदारी का फल पाठ में हमने शब्दार्थ लिख लिए है ना కదా పిల్లలు. మనము ఈ ఈమాందారీ ఫల్ యొక్క లెసన్లో శబ్దార్థ కఠిన శబ్దాల యొక్క అర్థాలను మీనింగ్స్ను రాసుకున్నాం కదా. నెక్స్ట్ శృతులేఖన్ చూడండి, పేజ్ నెంబర్ 39 చూడండి. శృతులేఖన్ అంటే డిక్టేషన్. మీరు ఆ వర్డ్స్ని నేర్చుకొని చూడకుండా రాసి 1 to 5 టైమ్స్ చూడకుండా రాసి ఆ డిక్టేషన్ యొక్క ఆ వర్డ్స్ని మీరు सारी स्पेलिंग मिस्टेक्स लेकुंडा मी अंतकु मीरू चेक चेसुकोंडी, सरेना. ठीक है ना बच्चों. श्रुतिलेशन और डिक्टेशन जो वर्ड दिए हुए हैं उन्हें सीख के बिना देखे हुए 1 से 5 बार लिख के आप अपने सही आप उन अक्षरों के वर्तमान को सही कर लीजिए. ठीक है, घर के पास ये कार्य को पूर्ण कीजिए. ठीक है. नेक्स्ट सुनिए और बोलिए. देखिए वहाँ पे क्या है, सुनिए और बोलिए. हमने पाठ पढ़ा है ना. हाँ, तो प्रश्न वहाँ पे देखिए और बोलिए. क्या है, नदी से क्या क्या लाभ हैं. हम చూడండి పిల్లలు, बताइए नदी से क्या क्या लाभ है. చెప్పండి పిల్లలు, नदी से क्या क्या लाभ है. नदी వలన మనకు ఏమేం లాభము. नदी से हमें कई लाभ है, जैसे पानी, पीने के लिए पानी, खाने के लिए मछलियाँ और पानी से एक प्रांत से और एक प्रांत को भी जा सकते हैं, है ना. और नदी के पानी को इकट्ठा करके हम अपने नित्य जीवन के लिए उपयोग भी कर सकते हैं కదా పిల్లలు. మనకు నదిలో ఏమేమి లాభం ఉంది. నది నీటిని మనం తాగవచ్చు, వాడుకోవచ్చు, నదిలో ఉండే చేపలను తినవచ్చు. అదేవిధంగా నది నీటిలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసి కూడా వెళ్ళవచ్చు. అదేవిధంగా ఆ నది యొక్క నీటిని ఒక ప్లేస్లో మనము డ్యామ్ మాదిరిగా దానిని కట్టుకొని ఆ నీటిని మనము నిల్వ చేసుకొని ఆ నీటిని కూడా మనము మన డైలీ రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ కుచ్ पेड़ों के नाम बताइए. చూడండి, కొన్ని చెట్టు పేర్లంట చెప్పండి. देखिए बताइए बच्चों, कुछ पेड़ों के नाम बताइए. बरगद, इमली, नीम, नींबू, जामुन, नारियल, पीपल का झाड़, है ना కదా పిల్లలు. ఏమేమి ఉన్నాయి. బరగద్ మర్రి చెట్టు, ఇమ్లి వేప చెట్టు, नीम निम्म చెట్టు, नींबू क्या बताइए बच्चों, कौन से हैं. बरगद मर्री చెట్టు, पीपल रावी చెట్టు, इमली చింత చెట్టు, नीम వేప చెట్టు, नींबू నిమ్మ చెట్టు, జామున్ నేరేడు చెట్టు, నారల్ కొబ్బరి చెట్టు కదా. ఇలాంటివి చాలా చెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి కదా. నెక్స్ట్, ईमानदारी का फल कैसा होता है. बताइए बच्चों, చెప్పండి పిల్లలు. నిజాయి ఫలితం ఏ విధంగా ఉంటుంది. हम बताए ना पाठ में क्या बताए हैं, ईमानदारी का फल मीठा होता है కదా పిల్లలు. మనం ఏం చెప్పుకున్నాము, నిజాయితీ యొక్క ఫలితము తీయగా ఉంటుందని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ పడియే. देखिए बच्चों, పడియే చూడండి పిల్లలు. అక్కడ వర్డ్స్ ఇచ్చినాడు, పక్కన పిక్చర్స్ ఇచ్చున్నాడు. దాంట్లో కరెక్ట్ ఏ దానికి ఏదో మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది కదా. చూడండి మ్యాచింగ్ ఏ విధంగా చూడండి. ఎగ్జాంపుల్ ఇచ్చున్నాడు, కుల్హాడి. ఫస్ట్ వన్ ఈ కదా, నెక్స్ట్ వన్ సెకండ్ ఈ, థర్డ్ వన్ ఊ, ఫోర్త్ వన్ ఆ, ఫిఫ్త్ వన్ ఆ కదా. చూడండి, నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా చూసి నోట్ డౌన్ చేసుకోండి. नेक्स्ट देखिए बच्चों, देखिए पाठ में नीचे दिए गए वाक्यों के सही क्रम को पहचान कर उनकी क्रम संख्याएं कोष्टक में लिखिए. చూడండి పిల్లలు, देखिए बच्चों, అక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చినాడు. ఆ సెంటెన్స్ యొక్క కరెక్ట్ సీరియల్ను లెసన్లో ఎక్కడ ఉందో గుర్తుపట్టి వాటికి సీరియల్ నెంబర్ ఇవ్వాలంట. చూడండి, ठीक है ना बच्चों. वहाँ पे कुछ
वाक्य दिए हुए हैं, उन वाक्यों को पाठ्य में ढूंढकर उसका सही क्रम देना है। ठीक है, देखिए पहला वाला क्या कौन सा है, उसने सोने की कुल्हाड़ी दिखाई। एक लकड़हारा था దానికి అతనే ఇచ్చి ఉన్నాడు है ना, कोई दिया हुआ है कौन सा, एक। देखिए मैं बता रहा हूँ, देखिए स्क्रीन में देखिए, लिख लीजिए। पहला वाला 3, दूसरा 1, तीसरा 5, चौथा 2, पांचवा 4। చూడండి ఫస్ట్ వన్ కి 3, సెకండ్ వన్ కి 1, థర్డ్ వన్ కి 5, ఫోర్త్ వన్ 2, ఫిఫ్త్ వన్ 4। ఈ సెంటెన్స్ లెసన్లో ఈ సీరియల్ వైజ్గా మనకు దొరకడం జరిగింది, సరేనా। ఠీకేనా बच्चों। नेक्स्ट ఈ చూడండి పిల్లలు, ఈ देखिए बच्चों, सही वर्तनी वाले शब्दों पर సర్కిల్ लगाइए। చూడండి పిల్లలు, సరైన వర్డ్ ఎక్కడ ఉందో ఆ వర్డ్ పైన మనము రౌండ్ అప్ చేయాలంట, రౌండ్ చేయాలంట। చూడండి ఫస్ట్ వన్ అతనే ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నాడు, ఏది ఫస్ట్ వన్లో, ఫోర్త్ వన్ ఈమాన్దారీ కదా। సెకండ్ వన్లో చూడండి, సెకండ్ వన్లో ఏది కరెక్టు చూడండి, నేను చెప్తున్నాను చూడండి, దాన్ని నోట్ డౌన్ చేసుకోండి మీరు కూడా మీ నోట్బుక్లలో। సెకండ్ వన్ది సెకండ్, దూసరి అది కరెక్ట్ అయినది। థర్డ్ వన్లో సెకండ్ వన్ లకడహారా, ఫోర్త్ వన్లో ఫస్ట్ వన్ కుల్హాడి అది కరెక్ట్ అయిన వర్డ్। ఫిఫ్త్ వన్లో సెకండ్ వన్ ప్రణామ్ అది సరైన వర్డ్, సరేనా, నోట్ డౌన్ చేసుకోండి। సెకండ్ వన్లో సెకండ్ వన్, థర్డ్ వన్లో సెకండ్ వన్, ఫోర్త్ వన్లో ఫస్ట్ వన్, ఫిఫ్త్ వన్లో సెకండ్ వన్, అవి వాటిలో ఉన్న సెంటెన్స్ ఆ వర్డ్స్లో సరైన వర్డ్స్, సరేనా। ఈ చూడండి పిల్లలు, ఈ देखिए बच्चों, नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर सर्किल గోలా लगाइए। చూడండి పిల్లలు, అక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ పక్కన కొన్ని పిక్చర్స్ ఇచ్చి ఉన్నాడు। ఆ సెంటెన్స్లో ఆ పిక్చర్లో రిలేటెడ్ ఏముందో వాటిని గుర్తుపట్టి అక్కడ రౌండ్ చేయవలసి, ఆ వర్డ్ మీద రౌండ్ చేయాల్సి ఉంటుంది। ठीक है ना बच्चों। वहाँ पे कुछ वाक्य दिए हुए हैं, वाक्य से संबंधित चित्र भी दिए हुए हैं। चित्र में जो दिखाई दे रहा है उसे उस वाक्य में पहचान कर గోలా लगाना है, సరేనా। పిక్చర్లో ఏం కనిపిస్తుందో ఆ సెంటెన్స్లో మీరు కనిపెట్టి దాన్ని రౌండ్ చేయాల్సి ఉంటుంది। ఫస్ట్ వన్ ఏముంది చూడండి, రింగ్ కదా, అంగూఠీ అంటారు, ఠీకేనా। ఎక్కడ ఉంది, యह सोने की अंगूठी, अंगूठी దగ్గర రౌండ్ అప్। నెక్స్ట్ यह चांदी का नुपुर है, చూడండి అని ఏమంటారు, नुपुर రాయండి బట్టీలో, नुपुर है। यह लोहे की कुल्हाड़ी है, కుల్హాడి తెలుసు కదా, మనం లెసన్లో చదువుకున్నాం, కుల్హాడికి రౌండ్ అప్, పైన नुपुर की కింద కుల్హాడి। बर्तन यह पीतल की कटोरी है, कटोरी की रौंड अप। तो तांबे की गिलास है, गिलास దగ్గర రౌండ్ చేయండి, సరేనా। నెక్స్ట్ లిఖియే, చూడండి పిల్లలు, లిఖియే క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నాడు, వాటి యొక్క ఆన్సర్స్ మీరు నేను చెప్తాను, స్క్రీన్ మీద వస్తాయి, వాటిని చూసి స్క్రీన్ షాట్ చేసుకొని నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, సరేనా। लिखिए लो फर्स्ट वन लकड़हारा क्या करता था, फर्स्ट क्वेश्चन आंसर नदी की देवी क्यों खुश हुई, सेकेंड वन क्वेश्चन आंसर। వీటిని మీరు మీ నోట్బుక్లో స్క్రీన్లో ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా చూసి నోట్ డౌన్ చేసుకోండి। लकड़हारा क्या कर रहा था, लकड़हारा जंगल में लकड़ियाँ काट रहा था, है ना। नदी की देवी क्यों खुश हुई, लकड़हारे की ईमानदारी को देखकर నదికి దేవి ఖుషి అయినా కదా పిల్లలు। కట్టెలు కొట్టేవాడు ఏం చేసేవాడు, నది ఒడ్డున కట్టెలు కొట్టేవాడు కదా, అది ఫస్ట్ వన్ ఆన్సర్। సెకండ్ ఆన్సర్, దేవి ఎందుకు ఆనందం సంతోషం వ్యక్తం చేసింది, ఆ కట్టెలు కొట్టే వ్యక్తి యొక్క నిజాయితీకి ఆ నది యొక్క దేవి దూత అనేది ఆనందం వ్యక్తం చేసింది కదా। నెక్స్ట్ नीचे दिए गए प्रश्न का उत्तर 5 वाक्यों में लिखिए। नेक्स्ट కనిపిస్తున్న క్వశ్చన్ యొక్క ఆన్సర్ 5 or 6 లైన్స్లో రాయాలంట। చూడండి నేను ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్తాను, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ చేసుకొని వాటిని ఆన్సర్ని నోట్ డౌన్ చేసుకోండి, సరేనా।
ईमानदारी का फल कहानी का सारांश लिखिए। ईमानदारी का फल कहानी का सारांश लिखिए, है ना। सारांश पाठ में है ना, पन्ना नंबर 38 పేజ్లో ఆ పాఠ యొక్క సారాంశం ఉంది కదా, క్వశ్చన్కి ఆ సారాంశం మొత్తం ఆన్సర్ రాసుకోండి, సరేనా। ठीक है बच्चों। नेक्स्ट ये देखिए, उचित शब्द से ఖాళీ జగ భరియే। చూడండి పిల్లలు, అక్కడ సెంటెన్స్ ఇచ్చి మధ్యలో బ్లాంక్ ఇచ్చి ఉన్నాడు, బ్లాంక్లో करेक्ट वर्डनी फिल చేయాలంట। చూడండి, देखिए बच्चों, अभी वाक्य दिया हुआ है, उस वाक्य में सही शब्द को लगा के उसे पूर्ण करना है। ठीक है, वह डैश में लकड़ियाँ काटता था, ఏమొస్తుంది అక్కడ जंगल। नेक्स्ट, नदी में डैश गिरी, नदी में डैश जा गिरी, कुल्हाड़ी, है ना, कुल्हाड़ी। नदी की देवी डैश आई बाहर। ठीक है, देवी ने उसको डैश कुल्हाड़ियाँ दे दी। ఎన్ని కుల్హాడీలు గొడ్డలు ఇచ్చింది? 3, है ना, 3। ईमानदारी का फल डैश होता है, ఏమవుతుంది? ईमानदारी का फल చెప్పినాం కదా, మీఠా होता है కదా। నోట్ డౌన్ చేసుకోండి। నెక్స్ట్ देखिए बच्चों, నెక్స్ట్ చూడండి పిల్లలు, ఈ సంకేతం के आधार पर शब्द लिखिए। మీకు అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాడు, వాటిని ఫాలో అవుతూ वर्ड्स रायालंटा। చూడండి, ठीक है ना बच्चों, जिस तरह से हमें बताया गया है उन वर्णों को लेकर आप नए शब्द को लिखना है। क्या आएंगे वहाँ पे? फॉर एग्जाम्पल अतने इच्छुన్నాడు शाम, उदाहरण के लिए दिया हुआ है शाम, దాన్ని ఉపయోగించి ఏమవుతుంది? धाम, नाम, काम, आम, है ना। नोट डाउन कर लीजिए, ठीक है ना पिల్లలు, వాటిని नोट डाउन చేసుకోండి, సరేనా। नेक्स्ट, वर्ण विच्छेद कीजिए। पिछली कक्षा में हमने इसको किया है ना, किए है ना, हाँ। तो आप अपने घर के पास इसे भी पूर्ण कीजिए और मैं भी इसको बताऊंगा, इसको देख के लिख लीजिए, ठीक है। वर्ण विच्छेद, సరేనా పిల్లలు। దీనిని మీరు ఇంటి దగ్గర చూడకుండా చేయడానికి ప్రయత్నం చేయండి। నేను కూడా వీటిని చెప్తాను, వీటిని మీరు నోట్ డౌన్ చేసుకుని ఒకసారి చూడకుండా చేసి చెక్ చేసుకోండి, సరేనా। నోట్ డౌన్ చేసుకోండి పిల్లలు। నెక్స్ట్ देखिए बच्चों, భాషాంశ। చూడండి పిల్లలు, భాషాంశ చూడండి, భాషాంశ చూడండి పిల్లలు। భాషాంశ देखिए, अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्द के आधार पर 4 शब्द बनाइए। पिछली कक्षा में हमने किए हैं ना, लास्ट क्लास में మనం చేసాం కదా అంత్యాక్షరి విధానం। అంత్యాక్షరి అంటే ఏమిటి? ఒక పదం యొక్క చివరి అక్షరము తర్వాత వచ్చే పదం యొక్క మొదటి అక్షరంగా రావాలి, है ना। जो एक शब्द का आखिरी वर्ण अगले आने वाले शब्द का पहला वर्ण होना चाहिए, इसे अंताक्षरी विधि कहते हैं, है ना। वहाँ पे उदाहरण के लिए एग्जाम्पल इच्छी ఉన్నాడు, చూడండి। లకడహారా, రా నుండి రామ్, మా నుండి మగర్, మళ్ళీ రా నుండి రమేష్, షా నుండి శరత్। అదేవిధంగా మిగతావి కూడా చేయాల్సి ఉంటుంది, అది ఏ విధంగా నేను చెప్తాను, మీరు చూసి వాటిని నోట్ డౌన్ చేసుకోండి। జంగల్, దానికి ఏమేమి వస్తాయో చూసి మీరు, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూసి వాటిని నోట్ డౌన్ చేసుకోండి, సరేనా। రాసుకోండి ఆ 5 వర్డ్స్ ఏవేవి? జంగల్, నది, దేవి, సోనా, ఏక్। అంతాక్షరి విధి ద్వారా వాటిని ఏ విధంగా రాయాలో నేను మీకు చూపిస్తాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది, వాటిని చూసి స్క్రీన్ షాట్ చేసి నోట్ డౌన్ చేసుకోండి, సరేనా। ठीक है। नेक्स्ट देखिए, पर्यायवाची शब्द लिखिए। నెక్స్ట్ చూడండి పిల్లల, పర్యాయవాచి శబ్ద అంట రాయండి। పర్యాయవాచి శబ్ద అంటే తెలుసు కదా, ఒక వాడికి एक शब्द को अनेक अर्थ होते हैं ना, इसी तरह से ఒక అక్షరానికి ఇతర అర్థాలు ఉంటాయి కదా పర్యాయవాచి పదాలు తెలుసు మీ అందరికీ। అదేవిధంగా చూడండి అక్కడ पर्यायवाची शब्द। फर्स्ट वन एग्जाम्पल इच्छुన్నాడు, कोई दिया हुआ है जल, पानी,
नीर भी कह सकते हैं। उसी तरह से बाकी के भी पूर्ण रूप से लिखिए, ठीक है। पानी, नीर। दूसरा जंगल, देखिए वहीं पर ही उस शब्द के पर्यायवाची शब्द दिए हुए हैं। చూడండి పిల్లలు, అక్కడే ఉన్నాయి పర్యాయవాచి శబ్దాలు మీకు అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, ఒక స్లేట్లో కనిపిస్తుందా? జంగల్ అంటే దండా, కాట్, సారీ జంగల్ అంటే కనన్, వన్ కనన్ है కన్ వనన్, జంగల్ అంటే వన్ కానన్ కదా. మిగతావి కూడా అదే విధంగా చూసి రాయండి. నేను రాశాను చూడండి ఈ విధంగానో, అదే విధంగా చూసి మీరు కూడా వాటిని नोट डाउन చేయండి, సరేనా? ठीक है बच्चों, जिस तरह से मैंने लिखा हुआ है उसे देख के उसी तरह से पूर्ण कीजिए। नेक्स्ट देखिए विलोम शब्द చూడండి పిల్లలు, विलोम शब्द ఆపోజిట్ వర్డ్స్ చూడండి. బాహర్, దానికి ఆపోజిట్ వర్డ్ अंदर, ఉందా? అతను ఇచ్చున్నాడు है ना, वही दिया हुआ है। नेक्स्ट वाला देखिए आना, उसका विलोम शब्द क्या हो सकता है? దాని యొక్క ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? అక్కడ ఇచ్చున్నారు చూడండి స్లేట్లో, ఆనా, జానా, గిరనా, ఉఠనా, ఈమాన్, బేఈమాన్, అప్నా, పరాయా. చూడండి ఈ విధంగా అక్కడ కనిపిస్తుందో వాటిని చూసి నోట్ డౌన్ చేసుకోండి, సరేనా? నెక్స్ట్ సృజనాత్మకత చూడండి పిల్లలు. देखिए बच्चों సృజనాత్మకత చూడండి ఏముంది? చిత్ర को देखकर छोटे छोटे शब्द देखिए. అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తున్నాయి, పిక్చర్లో ఏమేమి కనిపిస్తుందో మీరు వాటిని చూసి रायालंट है ना बच्चों. चित्र में क्या क्या दिखाई दे रहा है उसे देख के आप लिखना है. पहला वही दिया हुआ है लड़का, है ना, लड़का दिया हुआ है. दूसरा क्या होगा? चरण, है ना, लड़का अपने गुरु के चरण पढ़ रहा है. चरण అంటే కాళ్ళు, पैर, है ना, चरण. और क्या कर रहा है? आशीष, आशीर्वाद ले रहा है ना. लिखिए आशीष या आशीर्वाद, ఆశీస్సులు లేదా ఆశీర్వాదములు రాయండి పిల్లలు. నెక్స్ట్ రాస్తా, అక్కడ ఒక రోడ్డు ఉంది కదా, రోడ్డు కనిపిస్తుంది కదా, వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు కదా. నెక్స్ట్ అంధా, ఒకడు గుడ్డివాడు ఉన్నాడు కదా, అంధా. और एक वहाँ पे लड़का है ना. రాయండి ఆ 5 వర్డ్స్ని రాయండి చూసి. నేను రాశాను చూడండి, చూసి రాయండి. నెక్స్ట్ చూడండి పిల్లలు ఏముంది? పరియోజన కార్య, ప్రాజెక్ట్ వర్క్ అంట. పరియోజన కార్య देखिए बच्चों, कुछ నీతి వాక్యం का సంకలన్ कीजिए. కొన్ని నీతి వాక్యాలను మీరు సంగ్రహించాలంట, కలెక్ట్ చేయాలంట, చేసి మీరు మీ అధ్యాపకులకు చూపించండి. మీరు మీ క్లాస్ టీచర్స్ మీ సబ్జెక్ట్ టీచర్ ఉన్నారో వాళ్ళకు చూపించండి, సరేనా? ठीक है बच्चों, कुछ नीति वाक्यों को आप संकलन इकट्ठा करके उन्हें आप अपने अध्यापक को दिखाइए, ठीक है. परियोजना कार्य आप अपने घर के पास कीजिए, ठीक है. नेक्स्ट ఈ देखिए అనువాద్ कीजिए. అక్కడ సెంటెన్స్ ఇచ్చి ఉన్నాడు, దాన్ని మీరు ట్రాన్స్లేషన్ చేయాల్సి ఉంటుంది, సరేనా? देखिए बच्चों, वहाँ पे जो बाकी दिया हुआ है उसे अनुवाद करके लिखना है ना. तो देखिए उन्हें मैं अनुवाद करके बता रहा हूँ, आप उन्हें देखिए अपने अभ्यास पुस्तिका में लिख लिए, సరేనా పిల్లలు? అక్కడ ఉన్న సెంటెన్స్ని నేను ట్రాన్స్లేట్ చేసి రాస్తున్నాను, దాన్ని మీరు చూసి మీ నోట్బుక్లలో నోట్ డౌన్ చేసుకోండి. అక్కడ హారా లకడియా కాటా హై, కట్టెలు కొట్టేవాడు కట్టెలు నరుకుతూ ఉన్నాడు లేదా కట్టెలు కొడుతూ ఉన్నాడు. జంగల్ మే అనేక జీవ జంతు रहते हैं, అడవిలో అనేక జంతు జీవులు ఉంటాయి కదా. నది మే మछलियां रहती हैं, నదిలో చేపలు ఉంటాయి. సోనా బహుత్ మహంగా హై, బంగారము చాలా మహంగా అంటే పిరుము అంటే చాలా రేటు ఉన్నది కదా. నెక్స్ట్
बड़ों को प्रणाम करना चाहिए, పెద్దవాళ్లకు నమస్కరించవలెను లేదా నమస్కారం చేయవలెను, మర్యాద చేయవలెను. సరేనా? మీకు ఈ విధంగా అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది, దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. సరే, నెక్స్ట్ చూడండి పిల్లలు, వ్యాకరణాంశ్ చూడండి పిల్లలు. ఫస్ట్ వన్ ఏముంది? తోత అంటే ప్యారోట్, రాణి క్వీన్, బిల్లి క్యాట్, दूध मिल्क, लकड़ी स्टिक, बूढ़ा ओल्ड मैन, मोर पीकॉक కదా. నెక్స్ట్ పరిభాష చూడండి. ఆ వ్యాకరణాంశ యొక్క పిక్చర్స్ చూసారు కదా, దాని యొక్క పరిభాష చూడండి. किसी व्यक्ति, स्थान, गुण, भाव या वस्तु के नाम को संज्ञा कहते हैं. देखिए बच्चों, किसी व्यक्ति, स्थान, गुण, भाव या वस्तु के नाम को संज्ञा कहते हैं. ठीक है, చూడండి పిల్లలు, ఏమంట? ఏదైనా ఒక వ్యక్తి, స్థలము, గుణము, భావము లేదా వస్తువు యొక్క పేరును సంజ్ఞ అని అంటారు. సరేనా? देखिए, तोता, उदाहरण के लिए तोता, लकड़ी, बूढ़ा, मोर, रानी, बिल्ली, दूध है ना. यानी कि किसी भी वस्तु, स्थान, भाव, गुण को संज्ञा कहते हैं. संज्ञा किसे कहते हैं? किसी भी वस्तु के नाम को या स्थान के नाम को या किसी व्यक्ति के नाम को, किसी भाव के नाम को क्या कहते हैं? సంజ్ఞ कहते हैं. చూడండి పిల్లలు, ఏదైనా ఒక వ్యక్తి పేరు లేదా ఏదైనా ప్లేసు, ఏదైనా ఒక వస్తువు యొక్క పేరు, ఏదైనా ఒక భావం యొక్క పేరు, వాటిని ఆ పేర్లను సంజ్ఞ అంటారంట. చూడండి, ఉదాహరణ के लिए ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నాడు, మోహన్ వ్యక్తి పేరు కదా. సో ఎక్కడన్నా వ్యాకరణాంశలో మోహన్ एक अच्छा लड़का है, इसमें संज्ञा क्या है? मोहन. क्यों? व्यक्ति का नाम आ रहा है ना, इसीलिए यह संज्ञा है. చూడండి పిల్లలు, ఎగ్జాంపుల్, మోహన్ మంచి బాలుడు. దీనిలో సంజ్ఞ ఏదంట? మోహన్. ఎందుకు? అది ఒక వ్యక్తి పేరు है ना. लड़का, दिल्ली, पानी, मेज, धर्म आदि इसके उदाहरण. సరేనా? సంజ్ఞ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమంటారు చూడండి, మోహన్, లడక, दिल्ली, पानी, मेज, धर्म. సరేనా? नेक्स्ट, निम्नलिखित वाक्यों में संज्ञा शब्दों को पहचान कर लिखिए. చూడండి, కింద సెంటెన్స్ ఇచ్చినాడు, ఆ సెంటెన్స్లో సంజ్ఞ గుర్తుపట్టి రాయాల్సి ఉంటుంది. చూడండి, देखिए, संज्ञा पहचान कर लिखिए. उन वाक्यों में क्या है? पहला एग्जाम्पल वही दिया हुआ. देखिए, सब धर्म अच्छे होते हैं. చూడండి పిల్లలు, ఏమొచ్చున్నాడు? సబ్ ధర్మ అచ్చే హోతే. అందులో సంజ్ఞ ఇది ధర్మ చిన్నాడు కదా. ధర్మ అనేది ఒక కదా. నెక్స్ట్ అగలా देखिए, मैदान में घोड़ा है. దాంట్లో సంజ్ఞ ఏదంట చూడండి. సంజ్ఞ ఏముంది? మైదాన్ ఒక ప్లేస్, స్థలం కదా. మైదాన్, ఘోడా ఒక జంతువు, ప్రాణి యొక్క పేరు కదా. అప్పుడు దాంట్లో సంజ్ఞ ఏమొస్తుంది? मैदान, घोड़ा. నెక్స్ట్, దీప గాతి హై. సంజ్ఞ ఏమొస్తుంది దాంట్లో? దీప కదా. నెక్స్ట్, वे विजयवाड़ा में रहते हैं. संज्ञा ఏదొస్తుంది పిల్లలు? సంజ్ఞ क्या आता है इसमें? विजयवाड़ा है स्थान का नाम, ఒక ప్లేస్ యొక్క పేరు కదా, విజయవాడ. హిందీ సరళ భాష హై. దీనిలో సంజ్ఞ ఏముంటుంది? హిందీ ఓ భాష రెండు. హిందీ అనేది ఒక పేరు, భాష అనేది ఒక భావం కదా. రాయండి, వీటిని నోట్ డౌన్ చేసుకోండి. సరేనా? नेक्स्ट చూడండి, नीचे दिए गए वाक्यों में संज्ञा शब्दों को रेखांकित कीजिए. చూడండి, కింద ఉన్న సెంటెన్స్లలో సంజ్ఞను గుర్తుపట్టి దానిని అండర్లైన్ చేయాల్సి ఉంటుందన్న. सराना ठीक है ना बच्चों। नीचे जो वाक्य दिए हुए हैं उसमें संज्ञा को पहचान कर उसके नीचे
अंडरलाइन करना है। ठीक है, इसको आप अपने घर के पास पूर्ण करके अपने अध्यापकों को दिखाइए గ్రహకారి के अंतर्गत। సరేనా పిల్లలు, మనం పైన ఒకటి చేసాం కదా, కింద ఈని మీరు ఇంటి దగ్గర హోంవర్క్ కింద దానిని కంప్లీట్ చేసి మీరు మీ యొక్క అధ్యాపకులకు, మీ టీచర్ ఎవరు ఉన్నారో వారిని దీనిని హోంవర్క్ కింద దీనిని కంప్లీట్ చేసి వారికి చూపించండి। సరేనా, ఓ జంగల్ में लकड़ियाँ काटता है, దీంట్లో సంజ్ఞ ఏముంది చూడండి। ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తున్నాను, ఓ జంగల్ में लकड़ियाँ काटता था, అందులో సంజ్ఞ ఏముంటుంది, జంగల్ అండ్ లకడియా కదా, అది రెండు సంజ్ఞ కిందికి వస్తాయి। ఇదే విధంగా మిగతావి కూడా మీరు చేసి మీ क्लास टीचर की చూపించండి। ठीक है बच्चों, इसी तरह से बाकी के पूर्ण करके आप अपने अध्यापक को दिखाइए। ठीक है, अगली कक्षा में अगले नए विषय के बारे में जानकारी देंगे। సరేనా పిల్లలు, నెక్స్ట్ క్లాస్లో వేరే ఒక లెసన్ విషయం గురించి నేర్చుకుందాము। అంతవరకు ధన్యవాదాలు, जब तक के लिए धन्यवाद।